Hello everyone, welcome to ACE Online. So we will see about economic survey. So economic survey అనేది మనకి ఏ ఎగ్జామ్ అయినా రాయండి, మీరు స్టేట్ పీసీఎస్, ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్ అయినా రాయండి, లేదా రైల్వేస్ కానీ. సో ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా కూడా మనకి ఎకనామిక్ సర్వే నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి, డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా, రైట్? సో ఎకనామిక్ సర్వే అంటే లాస్ట్ వన్ ఫినాన్షియల్ ఇయర్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో ఉన్నాం. సో ఎకనామిక్ సర్వే అనేది ఎప్పుడైనా 2024లో రిలీజ్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే అది 2023-24 ఫినాన్షియల్ ఇయర్, అంటే ఆల్రెడీ జరిగిపోయిన ఫినాన్షియల్ ఇయర్ గురించి మనకి ఎకనామిక్ సర్వే డీటెయిల్గా డిస్కస్ చేస్తుంది. జీడిపి ఎంత, అగ్రికల్చర్ గ్రోత్ ఎంత, ఇండస్ట్రీస్ గ్రోత్ ఎంత, మన ఎకనామిక్ సిచ్యువేషన్ ఏంటి. సో ఇవన్నీ కూడా మనకి ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. అండ్ యాజ్ దిస్ ఈజ్ రిలీజ్డ్ బై గవర్నమెంట్, అంటే గవర్నమెంటే రిలీజ్ చేస్తుంది కాబట్టి ఎగ్జామినర్స్ వీటి నుంచే మనకి అథెంటికేట్ కాబట్టి వీటి నుంచే తీసుకోవడానికి హై ఛాన్సెస్ ఉంటుంది, రైట్? సో ఇది మనకి ఎకనామిక్ సర్వే లెక్చర్ సిరీస్ అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో 1 by 1 మీకు అన్ని చాప్టర్స్ కూడా కవర్ అయ్యేలాగా అన్ని వీడియోస్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది, రైట్? సో ఒకసారి మనకి టాపిక్ వెళ్ళే ముందు ఈ పర్టికులర్ వీడియోలో, వీడియోలో ఇంట్రడక్షన్ అలాగే ఫస్ట్ చాప్టర్ చూద్దాం. అయితే దానికంటే ముందు ఎకనామిక్ సర్వే గురించి కొన్ని డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి, రైట్? సో ఎకనామిక్ సర్వే అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం జస్ట్ బ్రీఫ్లీ. అది లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో జరిగిన ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నీ గురించి కూడా ఎస్టిమేట్ చేసి, అనాలిసిస్ చేసి ఆ డేటా అనేది మనకి ముందు ఇస్తుంది అనమాట, రైట్? సో దీని గురించి మనం బ్రీఫ్గా చూసినట్టయితే, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఫినాన్షియల్ ఇయర్ యొక్క పెర్ఫార్మెన్స్ డీటెయిల్ రిపోర్ట్ చేసే డాక్యుమెంట్నే మనం ఎకనామిక్ సర్వే అంటాం, రైట్? సో ఇది వచ్చేసరికి ఇది నాట్ బైండింగ్ ఆన్ ద బడ్జెట్, అంటే ఈ డాక్యుమెంట్ అనేది మనకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఇస్తారు, రైట్? సో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఒక ఆఫీసర్, మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కింద చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఉంటారు. సో వాళ్ళు ఈ డేటా, ఈ అనాలిసిస్ అనేది చేస్తారు. అయితే ఏవైతే రికమెండేషన్స్ ఇస్తుందో అది బైండింగ్ కాదు గవర్నమెంట్ మీద, జస్ట్ రికమెండేషన్. ఇట్ ఈస్ అబ్జర్వేషన్ ఆర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆర్ రికమెండేషన్ టు ద గవర్నమెంట్. ఇది చేయాలి, ఇలా ఉండాలి అని చెప్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ ఏ బైండింగ్ డాక్యుమెంట్, రైట్? సో ఎవరి మీద కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలని గవర్నమెంట్ మీద బైండింగ్ అనేది కాదు, రైట్? సో ఇది దిస్ ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో అది మనకి ఫినాన్స్ మినిస్టర్ ఫైనల్గా అప్రూవ్ చేస్తారు, రైట్? సో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ప్రిపేర్ చేస్తారు విత్ హిస్ టీమ్ ఆర్ హర్ టీమ్. దెన్ ఈ రిపోర్ట్ అనేది మనకి ఫినాన్స్ మినిస్టర్ ముందు పెడతారు. ఫైనల్గా ఫినాన్స్ మినిస్టర్ మనకి అథెంటికేట్ చేసి పబ్లిక్కి రిలీజ్ చేస్తారనమాట, రైట్? సో ఇది బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. నౌ ఫస్ట్ ఎకనామిక్ సర్వే మనకి 1950-51లోనే వచ్చింది. ఎప్పుడైతే మనకి రిపబ్లిక్ అయిపోయాక మనకి ఫస్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఉందో అప్పుడే మనకి ఫస్ట్ ఎకనామిక్ సర్వే అనేది రిలీజ్ చేశారు. అయితే 1964 వరకు, అంటిల్ 1964, ఫ్రమ్ 1950-51 ఇది ప్రతిసారి బడ్జెట్తో పాటు ప్రజెంట్ చేసేవాళ్ళు, రైట్? బడ్జెట్తో పాటు ఈక్వల్గా ఈ డాక్యుమెంట్ అనేది ప్రజెంట్ చేసేవాళ్ళు. అయితే 1964 తర్వాత నుంచి ఇప్పుడు ఎలా ఉంటుందంటే బడ్జెట్కి ముందు ఒక రోజు లేదా 2 రోజుల ముందు మనకి యూజువల్గా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు అయితే 1964 వరకు బడ్జెట్తో పాటు పెట్టేవాళ్ళు, ఫైన్. అలాగే 2010-11 నుంచి 2020-21 కోవిడ్ ఇయర్ వరకు 2 డాక్యుమెంట్స్గా వచ్చేవి, వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, రైట్? 2 డాక్యుమెంట్స్ ఈ 10 ఇయర్స్లో 2 డాక్యుమెంట్స్గా రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే 2022-23 నుంచి, రైట్, మనకి సింగిల్ డాక్యుమెంట్గా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఓన్లీ మనకి సింగిల్ డాక్యుమెంట్, 1 సింగిల్ వాల్యూమ్గా మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది, ఫైన్. సో దిస్ ఈస్ అబౌట్ ద బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. నౌ ఇప్పుడు మనకి అసలు ఎకనామిక్ సర్వే ఫోకస్ ఏం చెప్తుంది అంటే, ఈ ఎకనామిక్ సర్వే, ఈ 2023 ఎకనామిక్ సర్వే అనేది దేని మీద ఫోకస్ చేస్తుంది, ఓవరాల్గా ఏం చెప్తుంది అనేది మనం బ్రీఫ్గా చూద్దాం. ఇది మనకి ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే, ఈ కంట్రీ అనేది చాలా, వరల్డ్ అనేది చాలా వాలటైల్ సిచ్యువేషన్లో ఉంది, రైట్? లైక్ రష్యా ఉక్రెయిన్ వార్ కానీ, లేకపోతే మిడిల్ ఈస్ట్ క్రైసిస్ కానీ, లేకపోతే ఆయిల్ క్రైసిస్ కానీ. సో ఇలా మనకి చాలా క్రైసిస్ వరల్డ్ అంతా వెళ్తుంది. వరల్డ్ సిచ్యువేషన్ అంతా వాలటైల్ సిచ్యువేషన్లో ఉంది. అయితే మనకి ఇండియన్ ఎకానమీ మటుకు ఇట్ ఈస్ పెర్ఫార్మింగ్ రియల్లీ వెల్, రెసిలియంట్. దట్ మీన్స్ ఎక్స్టర్నల్ షాక్స్కి తట్టుకొని పెర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంది అని ఎకనామిక్ సర్వే ఎస్టిమేట్ చేసింది. ఎందువల్ల అంటే
ఐ మీన్ మన డొమెస్టిక్ కన్సంప్షన్ ఎక్కువ పాపులేషన్ ఉన్నారు, కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే బిజినెస్ కూడా మనకి కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి సో మనకి డిఫరెంట్ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ యాక్టివిటీ అంతా కూడా బాగానే ఉంది. సో అది మనకి ఇండియన్ ఎకానమీ అనేది రెసిలియంట్గా ఉంది అని చెప్తుంది. అయితే దీంతో పాటు మనకి సజెస్ట్ ఏం చేస్తుందంటే దీన్ని మనం కంటిన్యూ చేయాలంటే, ఎందుకంటే ఎక్స్టర్నల్ క్రైసిస్ ఇంకా మనకి వరల్డ్ క్రైసిస్ అనేది ప్రాపర్ స్టేజ్కి రాలేదు, స్టిల్ దెర్ ఇస్ అ వాలటైల్ కండిషన్. అయితే ఈ టైంలో ఏం చెప్తుందంటే మనకి సస్టైన్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే కంటిన్యూస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేసి బిజినెస్ యాక్టివిటీ పెంచేలాగా చూసుకోవాలి అని చెప్తుంది. దాంతోపాటు ప్రైవేట్ సెక్టర్ అంటే గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వకుండా ప్రైవేట్ ప్లేయర్స్, కార్పొరేట్ సెక్టర్ ఏదైతే ఉందో వాళ్ళ రోల్ మనకి చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ మనం ఎక్కువ ప్రమోట్ చేయాలి అని మనకి ఈ ఎకనామిక్ సర్వే చెప్తుంది అనమాట. రైట్. సో అది చెప్తూనే వరల్డ్ క్రైసిస్ ఉంది, ఇండియా బాగానే ఉంది, ఇండియా రెసిలియంట్గానే ఉంది. అయితే ఆ రెసిలియన్స్ మెయింటైన్ చేయాలంటే మనకి ఇన్వెస్ట్మెంట్ని ప్రమోట్ చేయాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ని కూడా ఎవరి ద్వారా ప్రమోట్ చేయాలి? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వకూడదు, ఎందుకంటే గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ ప్రాపర్ ఫండ్స్, డెప్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, అందుకని ప్రైవేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేసేలాగా మనం చూసుకోవాలి అని అంటుంది. అలాగే దీన్ని కంటిన్యూ చేయడానికి నాట్ ఓన్లీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, ట్రిపార్టైట్ కాంపాక్ట్ అంటే 3 ఆర్గనైజేషన్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్, తర్వాత ప్రైవేట్, తర్వాత రీసెర్చ్ అకాడమియా, రైట్, రీసెర్చ్ ఎవరైతే ఉన్నారో పిహెచ్డి స్కాలర్స్, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు కలిసి కూడా ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చి కొత్త కొత్త ఇన్వెంట్ చేసి బిజినెస్ యాక్టివిటీని ప్రమోట్ చేయాలి అని చెప్తుంది అనమాట. రైట్. సో ఇంకొకటి ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ రెడ్యూసింగ్ కాంప్లియన్స్ బర్డన్ అంటే మనకి బిజినెస్ అనేది ఈజీ ఉండేలాగా చూసుకోవాలి. ప్రైవేట్ ప్లేయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ చేయాలంటే చాలా రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఈజీ చేసి అంటే కోఆపరేషన్ ప్రమోట్ చేసి గవర్నమెంట్, ప్రైవేట్ ప్లేయర్స్ మధ్య సో ఈజీగా మనం బిజినెస్ యాక్టివిటీని జరిగేలాగా చూసుకోవాలి అని చెప్తుంది అనమాట. సో ఇది ఓవరాల్ ఎకనామిక్ సర్వే ప్రమోట్ చేసిన ప్రపోజ్ చేసిన ఫ్రేమ్వర్క్. రైట్. సో దీంతో పాటు మనకి ఇంకా కూడా కొన్ని ఎలిమెంట్స్ చెప్పింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి టెంపరరీ షాక్స్ అనేవి ఉన్నాయి. సడన్గా ఎక్స్టర్నల్ క్రైసిస్ కానీ, రైట్, మనకి కోవిడ్ వచ్చింది, అలాగే కోవిడ్ తర్వాత మళ్ళీ రష్యా ఉక్రెయిన్ వార్, తర్వాత మిడిల్ ఈస్ట్ క్రైసిస్. సో ఈ టెంపరరీ షాక్స్ బయటకు కంప్లీట్గా ఆ టెంపరరీ షాక్ నుంచి బయటకు వచ్చేంత వరకు ఇండియన్ ఎకానమీ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మనం సస్టైన్ చేయాలి ఈ గ్రోత్ని. అలా అయితేనే మనం ప్రమోట్ చేసుకోగలం, మన ఇండియన్ ఎకానమీ గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంది అని చెప్తుంది అనమాట. రైట్. సో ఓవరాల్గా ఇది ఫ్రేమ్వర్క్. ఇట్స్ జస్ట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఇస్ నాట్ వెరీ ఇంపార్టెంట్, బట్ జస్ట్ మీకు తెలియడానికి ఏంటంటే ఎకనామిక్ సర్వే ఎక్స్టర్నల్ క్రైసిస్ ఉంది బట్ ఇండియా బాగానే పెర్ఫామ్ చేస్తుంది. అయితే దీని నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి అని అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. రైట్. అలాగే కొలాబరేషన్ బిట్వీన్ ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్, అకాడమియా, రీసెర్చ్ వాళ్ళు కూడా మనకి కొలాబరేట్ అవ్వాలి. దాంతోపాటు బిజినెస్ ఈజీగా చేయడానికి గవర్నమెంట్కి, ప్రైవేట్ కార్పొరేట్స్కి మధ్య ప్రాపర్ అగ్రిమెంట్, అండర్స్టాండింగ్ ఉండాలి అని చెప్తుంది అనమాట ఓవరాల్గా. రైట్. సో అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడి నుంచి మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఇంట్రడక్షన్ చాప్టర్లో మనకి ఎకనామిక్ సర్వే లాస్ట్ 1 ఫినాన్షియల్ ఇయర్ 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో కొన్ని డేటా అనేది ఇచ్చింది. సో ఇది మనకి ఎకనామిక్ సర్వేలో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే డేటా ట్రెండ్ కూడా ఇంపార్టెంట్. డేటా ఒకటే కాదంటే ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఎంత ఉందనేదే కాదు, ట్రెండ్ ఎలా ఉంది, లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఇప్పటికి పెరిగిందా తగ్గిందా, ఆ ట్రెండ్ ఇంపార్టెంట్. అలాగే ప్రజెంట్ డేటా కూడా మనకి ఇంపార్టెంట్. సో ఈ గ్రాఫ్ మీరు చూసినట్టయితే జీడిపి గ్రోత్ ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ టు మేక్ యూ రిమెంబర్, సో ఎకానమీ మీరు బేసిక్స్ అన్ని మీరు కవర్ చేసుకొని ఉండాలి. బడ్జెట్ అంటే ఏంటి, కాంపోనెంట్స్ ఆఫ్ బడ్జెట్ ఏంటి, క్యాపిటల్ రిసీట్స్, తర్వాత రెవెన్యూ రిసీట్స్, తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు బేసిక్స్ తెలిసి ఉండాలి. ఏదో జస్ట్ నేను మెన్షన్ చేస్తున్నాను మీకు కాన్సెప్ట్ అర్థం కాకుండా బ్లైండ్గా గుర్తుపెట్టుకుంటే మీరు ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోలేరు. సో కాన్సెప్ట్స్ అన్ని బ్రషప్ చేసుకోండి. తర్వాత మీరు ఈ వీడియో కానీ చూసినట్టయితే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. రైట్. సో ఇక్కడ జీడిపి అట్ కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే ఏంటంటే జీడిపి అనేది మనకి ఇయర్ ఆన్ కంపేర్ చేయరు. ఇప్పుడు మనకి 2000 ఫర్ ఎగ్జాంపుల్ 11-12 ఈ బేస్ ఇయర్తో మనం కంపేర్ చేసుకుంటాం మన జీడిపి, అంటే ఆ ఇయర్లో ఎంత ప్రైస్ ఉన్నాయి దానికి మనకి ఎంత గ్రోత్ అయిందని. సో కాన్స్టెంట్ ప్రైజెస్ ఏంటంటే బేస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటాం, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకోము, ఎందుకంటే అది నామినల్, ఇన్ఫ్లేషన్ ఇవన్నీ ఉంటాయి. సో ఏదైతే ప్రాపర్ ఇయర్
ఈ ఇయర్లో మనకి ప్రాపర్గా ఎకనామిక్ స్టెబిలిటీ అనేది జరిగింది. అంటే పెద్ద ఎక్స్టర్నల్ క్రైసిస్ లేవు, ఎకానమీ ప్రాపర్గా పెర్ఫామ్ చేస్తుంది, అన్నీ కూడా కరెక్ట్ సిచ్యువేషన్ ఉండడం వల్ల బేస్ ఇయర్ని చూస్ చేసుకుంటారు. సో జీడిపి అట్ కాన్స్టెంట్ ప్రైస్ అంటే బేస్ ఇయర్తో కంపేర్ చేసి మన జీడిపి గ్రోత్ ఎంత జరిగింది, జీడిపి అంటే టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అ ఇయర్, రైట్. సో ఈ ఇయర్తో పోలిస్తే 2011-12తో పోలిస్తే ఇప్పుడున్న 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో ఎంత మనం ప్రొడ్యూస్ చేయగలిగాం, ఎంత ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలిగాం. సో ఇది మనకి ప్రజెంట్ 8.2% జీడిపి గ్రోత్ అనేది అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ మనం చూసాం. రియల్ జీడిపి అనమాట. రియల్ నామినల్ జీడిపి అంటే ఇన్ఫ్లేషన్ అంటే ప్రైస్ రైజ్ అవ్వడం వల్ల కూడా మనకి జీడిపి గ్రో అవుతుంది, కానీ ప్రొడక్షన్ వల్ల గ్రో అవుతే దాన్ని రియల్ జీడిపి అంటాం. సో ఇప్పుడు ఇక్కడ 8.2% గ్రోత్ అనేది మనకి 2023-24లో మనం చూడగలిగాం, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. గ్లోబల్ యావరేజ్ జస్ట్ 3%, 3.2% ఉంది, కానీ మనం 8.2% మనం గ్రో అయ్యాం, రైట్. అయితే మీరు ట్రెండ్ చూసినట్టయితే ఫస్ట్ 3.7 నుంచి కోవిడ్ టైమ్స్లో చాలా స్లంప్ అయింది, అంతా క్లోజ్ అయిపోయింది కాబట్టి ఎకానమీ, జీడిపి గ్రోత్ అనేది మనకి లేదు. సో ట్రెండ్ ఎలా ఉందంటే మనకి వెంటనే రీబౌండ్ అయింది 2021-22, సడన్గా ఓపెన్ అప్ అవ్వగానే మొత్తం బిజినెస్ యాక్టివిటీ పెరిగింది. బట్ అగైన్ సెకండ్ వేవ్ వచ్చింది అండ్ దెన్ స్లోలీ ఇట్ హాస్ స్లోడ్ డౌన్. ఫైన్. సో ఐ థింక్ దెర్ ఇస్ సమ్ ఇష్యూ హియర్. 8.2 మేబీ ఇక్కడ ప్రింట్ మిస్టేక్ ఇచ్చి ఉండొచ్చు. సో ఇక్కడ 7% తర్వాత మనకి 8.2% జీడిపి గ్రోత్ అనేది మనం చూడగలిగాం. సో ఈ ట్రెండ్ ఏంటంటే సడన్గా కంప్లీట్ ఇంక్రీజ్ లేదు, అలాగే డిక్రీజ్ లేదు, ఇట్స్ లైక్ ఫ్లక్చువేటెడ్, రైట్. సో అది మనకి జీడిపి గ్రోత్. నెక్స్ట్ వచ్చేసరికి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే మన సెంట్రల్ బ్యాంకు కొంత మనీ ఫారిన్ కరెన్సీస్లో సపరేట్గా పెట్టుకుంటుంది, ఎందుకంటే మనం గూడ్స్ ప్రొడ్యూస్ చేసుకోలేం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వేరే కంట్రీస్ దగ్గర తీసుకోవాలి కాబట్టి వాళ్ళు రూపీ యాక్సెప్ట్ చేయరు కాబట్టి సో మనకి డాలర్ కానీ గోల్డ్ కానీ ఇలాంటివి ఇవ్వాలి. సో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మనకి ఇప్పుడున్న 2024లో $654 బిలియన్. సో 11 monthsకి సరిపోయే మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది మనం పెట్టుకున్నాం, $654 బిలియన్, రైట్. సో దిస్ ఈస్ ద అమౌంట్. సో ఈ బాస్కెట్లో మనకి యుఎస్ డాలర్, యూరో ఉంటుంది, బ్రిటిష్ పౌండ్ ఉంటుంది, జపనీస్ యెన్, రైట్, చైనీస్ రెన్మిన్బీ కూడా లైట్గా ఉంటుంది, గోల్డ్ ఉంటుంది. సో ఇవంతా కూడా కలిపి మనకి $654 బిలియన్ మనకి ఉన్నాయి. ఈ నెంబర్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. అలాగే ట్రెండ్ చూసినట్టయితే ఇక్కడ ఏది కంప్లీట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ లేదు, ఇట్స్ లైక్ అ ఫ్లక్చుయేటెడ్ వన్. బట్ ఇది మనకి వెరీ ఇంపార్టెంట్ ఫిగర్. నెక్స్ట్ ఇండస్ట్రియల్ గ్రోత్, గ్రాస్ వాల్యూ ఎడిషన్. జీడిపికి జీవీఏ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. జీడిపి అంటే ఓవరాల్ అన్ని సెక్టార్స్లో జీడిపి గ్రోత్ అండ్ విత్ ఇంక్లూడింగ్ ద ట్యాక్సెస్, రైట్. జీవీ అంటే ఎట్ బేసిక్ ప్రైజెస్, అంటే మనకి ప్రొడక్ట్ ట్యాక్సెస్ అనేవి తీసేస్తారు. ప్రొడక్ట్ ట్యాక్సెస్ ఆర్ సబ్సిడీస్ని ఎక్స్క్లూడ్ చేసుకొని మనం ఎంత వాల్యూ ఎడిషన్ జరిగింది, ఏ ఇండస్ట్రీ ఏ కంపెనీ అయినా సరే ఎంత వాల్యూ ఎడిషన్ జరిగింది ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్, దాన్ని మనం గ్రాస్ వాల్యూ యాడ్ అంటాం. జీడిపి అంటే ట్యాక్సెస్ కూడా కలుపుకొని, జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ వి సే ఇట్, రైట్. సో ఇక్కడ ఇండస్ట్రీ గ్రోత్ చూసినట్టయితే మనకి 2024లో 9.5% ఇండస్ట్రియల్ గ్రోత్. అంటే జీడిపికి డిఫరెంట్ సెక్టార్స్, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ, ఈ సెక్టార్స్ అన్ని కూడా కంట్రిబ్యూట్ చేస్తాయి. అందులో ఇండస్ట్రీ సెక్టార్ 9.5% కంట్రిబ్యూట్ చేసింది, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్, రైట్. దెన్ వీ హ్యావ్ ఫిజికల్ డెఫిసిట్. ఓకే, అగ్రికల్చర్ యాక్టివిటీ చూద్దాం. అగ్రికల్చర్ అండ్ అల్లీడ్ యాక్టివిటీ దాని జీడిపి కంట్రిబ్యూషన్ వచ్చి జస్ట్ 1.4% గ్రోత్ అనేది మనం చూసామన్నమాట. జీవీఏ అట్ బేసిక్ ప్రైజెస్ అంటే ప్రోడక్ట్ ట్యాక్సెస్, ప్రోడక్ట్ సబ్సిడీస్ తీసేసి. సో అగ్రికల్చర్ సెక్టార్ 1.4%, బట్ ఇండస్ట్రీ సెక్టార్ 9.5%. అలాగే ఫిజికల్ డెఫిసిట్ చూసినట్టయితే, ఫిజికల్ డెఫిసిట్ అంటే వెరీ సింపుల్ థింగ్, గవర్నమెంట్ బడ్జెట్ ప్లాన్ చేసుకున్న బడ్జెట్ కన్నా ఎంత ఎక్కువ మనీ అప్పు తీసుకునింది అని ఆ ఫినాన్షియల్ ఇయర్లో, ఒక ఫినాన్షియల్ ఇయర్లో బడ్జెట్ ఎస్టిమేట్ని దాటి ఎంత అప్పు తీసుకునింది అని. సో ఇక్కడ మనకి యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి క్యాలిక్యులేట్ చేస్తాం, అంటే మనం ప్రొడ్యూస్ చేసిన టోటల్ జీడిపి ఇయర్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి మనం అప్పుగా తీసుకున్నాం గవర్నమెంట్. సో ఇది మనకి 5.6% ఆఫ్ జీడిపి. సో ఫిజికల్ డెఫిసిట్ అనేది 5.6%. అలాగే ట్రెండ్ చూసినట్టయితే కంటిన్యూస్ డిక్లైన్ అనేది మనం చూస్తున్నాం. సో ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ బేస్డ్ అడగొచ్చు, ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ కన్సిస్టెంట్లీ డిక్లైనింగ్ సిన్స్ లాస్ట్ 3-4 years. సో కన్సిస్టెంట్గా మనకి తగ్గుతూ వస్తుంది అనమాట. 2022 నుంచి ఇప్పటి వరకు తగ్గుతూ వస్తుంది. అండ్ సర్వీస్ సెక్టార్, ఇండస్ట్రీ సెక్టార్ చూసాం, అలాగే అగ్రికల్చర్ సెక్టార్ జీవీఏ చూసాం ఎంత గ్రోత్ ఉందని. అలాగే సర్వీస్ సెక్టార్ చూసినట్టయితే 7.6% గ్రోత్. ఓవరాల్ జీడిపి ఎంత
8.2%, అందులో ఇండస్ట్రీ జీవీఏ వచ్చేసరికి 9.5%, అండ్ అగ్రికల్చర్ సెక్టర్ వచ్చేసరికి 1.4%, అండ్ సర్వీస్ సెక్టర్ వచ్చేసరికి 7.6%. సో ఎగ్జామ్లో అడుగుతారు విచ్ సెక్టర్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ has increased more GDP in the last financial year. So it is industry, then followed by service sector, and then agriculture sector, right? So primary sector, then secondary sector and tertiary sector. So మనకి ఇక్కడ డామినెంట్ వెరీ గుడ్ సైన్ ఏంటంటే ఇండస్ట్రీ గ్రోత్ రేట్ అనేది మనకి మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ 9.5% ఉంది. ఫైన్. సో ఈ గ్రాఫ్స్ అన్నిటి కూడా డేటా యాజ్ వెల్ యాజ్ ట్రెండ్ మనకి ఇంపార్టెంట్. దట్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్ చాప్టర్. నౌ ఫస్ట్ చాప్టర్ మనకి దగ్గర 20 టాపిక్స్ ఉన్నాయి. సో ప్రతి వీడియోలో ఒక్కొక్క చాప్టర్ ఉండేలాగా చూసుకుందాం. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి మనకి స్టేట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ ఎలా ఉందో చెప్తుంది అనమాట ఈ పర్టికులర్ చాప్టర్. సో చూద్దాం ఎకనామిక్ సర్వేలో మనకి ఏం చెప్తుంది అనేది. ఫస్ట్ టాపిక్ ఫస్ట్ చాప్టర్లో మనకి ఏం చెప్పిందంటే కోవిడ్ తర్వాత మనం ఎలా పెర్ఫామ్ చేసామో మనకు చెప్పింది అనమాట. అంటే ఇండియాస్ రెస్పాన్స్ టు కోవిడ్ పాండమిక్ 3 కాంపోనెంట్స్గా మనం రెస్పాండ్ అయ్యాం, రైట్? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ థింగ్, హెల్త్ రిలేటెడ్ కాదు, ఎకనామిక్ రిలేటెడ్ థింగ్ మనం ఏమి ఇనిషియేట్ చేసాము, ఎలాంటి మెజర్స్ తీసుకున్నాం అని. ఫస్ట్ పబ్లిక్ స్పెండింగ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. పబ్లిక్ స్పెండింగ్ అంటే ఇక్కడ గవర్నమెంట్, బికాస్ గవర్నమెంట్ మనీ అంటే పబ్లిక్ మనీయే కాబట్టి పబ్లిక్ ఫండ్ స్పెండింగ్ అంటాం, రైట్? సో ఇక్కడ గవర్నమెంట్ అనేది స్పెండ్ ఎక్కువ చేసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లైక్ రోడ్ కానీ, బిల్డింగ్స్ కానీ, షిప్స్, హార్బర్స్, రైట్? వీటిలన్నింటిలో పబ్లిక్ స్పెండింగ్ అనేది చేసింది. అలా స్పెండ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. గవర్నమెంట్ యాక్టివిటీ పెరిగితే వాళ్ళు రిక్రూట్ చేసుకొని వర్కర్స్ని రిక్రూట్ చేసుకోవాలి కాబట్టి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగితే కన్సంప్షన్ పెరుగుతుంది, వాళ్ళకి డబ్బులు ఉంటాయి కాబట్టి. సో పబ్లిక్ స్పెండింగ్ అనేది, గవర్నమెంట్ స్పెండింగ్ అనేది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ న్యాచురల్ రెస్పాన్స్ టు బిజినెస్ ఎంటర్ప్రైజెస్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో మనకి ఎక్కడైతే బిజినెస్ని ప్రమోట్ చేయగలమో గవర్నమెంట్, ఎక్కడెక్కడైతే బిజినెస్కి యాక్టివిటీ ప్రమోట్ చేయగలమో అక్కడ న్యాచురల్గా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చేసింది. చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి, రైట్? కరెంట్ అఫైర్స్లో మీరు చూసే ఉంటారు. అలాగే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఇనిషియేటివ్. సో సెల్ఫ్ డిపెండెంట్ అంటే గ్లోబల్ వరల్డ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోవాలని కాదు, బట్ మనం సెల్ఫ్గా మన మీదే డిపెండ్ అవ్వాలి అనేది గవర్నమెంట్, ఎస్పెషలీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ హ్యాస్ గివెన్ దిస్ టర్మ్ ఆత్మనిర్భర్ భారత్. అంటే మన మీద మనం డిపెండ్. ఎందుకంటే డ్యూరింగ్ కోవిడ్ టైమ్స్ మనకి చాలా కంట్రీస్ వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా కట్ చేస్తాయి కాబట్టి మనకు కావాల్సిన ఎసెన్షియల్ గూడ్స్కి హామ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్స్. సో అందువల్ల మన మీద మనమే డిపెండ్ అవ్వాలి అనేది ఒక స్లోగన్. సో ఈ 3 రెస్పాన్సెస్ మనకి కోవిడ్ ఎకనామిక్ సిచ్యువేషన్ని బూస్ట్ చేయడానికి తీసుకున్న మెజర్స్, రైట్? నెక్స్ట్ ఎకనామిక్ సర్వే ఇంకా ఏం చెప్తుందంటే మన ఇండియన్ ఎకనామీ పెర్ఫార్మెన్స్ని గ్లోబల్ పెర్ఫార్మెన్స్తో కంపేర్ చేస్తుంది. వరల్డ్ ఎలా ఉంది, మన ఇండియా ఎలా పెర్ఫార్మ్ చేసింది, రైట్? సో ఇది చూసినట్టయితే మనకి వరల్డ్ ఎకనామిక్ గ్రోత్ ఆన్ అన్ యావరేజ్ 3.2% చూసింది, రైట్? సో 3.2% జీడిపి గ్రోత్ 2023లో చూసింది. ఇది లెస్ దాన్ 2022లో ఇంకా కొంచెం ఎక్కువ చూసాం వరల్డ్ యావరేజ్, బట్ 2023లో మనకి డిక్లైన్ అయింది. ఈ నెంబర్ మనకి ఇంపార్టెంట్. 3.2% ఓవరాల్ జీడిపి యావరేజ్ అక్రాస్ ద వరల్డ్, రైట్? అయితే మన ఇండియా మటుకు మనం 8.2%, మోర్ దాన్ ట్వైస్, వరల్డ్ యావరేజ్ కన్నా ట్వైస్ మనం జీడిపి, రియల్ జీడిపి గ్రోత్ అనేది చూసాం 8.2%, రైట్? తర్వాత నెక్స్ట్ వరల్డ్ ఎకానమీ గురించి చూసినట్టయితే ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేది అంటే అప్పులు, గవర్నమెంట్ అప్పులు అనేవి 1.6 percentage points పెరిగింది. ఉన్న ఓవరాల్ యావరేజ్ గవర్నమెంట్ అప్పులు తీసుకుంటే ఉన్నదానికన్నా అప్పు ఎక్కువైంది. కానీ మనం ఏం చేసాం, మన ఫిజికల్ డెఫిసిట్ తగ్గుతూ వచ్చింది 5.6%, రైట్? 6.4% నుంచి 5.6% మనం మటుకు ఫిజికల్ డెఫిసిట్ తగ్గించుకున్నాం, అంటే గవర్నమెంట్ అప్పు తగ్గించుకున్నాం. కానీ వరల్డ్ యావరేజ్ ఏమవుతుంది, వాళ్ళు పెంచుకున్నారన్నమాట, రైట్? అలాగే గ్లోబల్ ఎఫ్డిఐ ఫ్లోస్ అనేవి 2023లో డిక్లైన్ అయ్యాయి. ఎఫ్డిఐ ఫ్లోస్ ఎక్కువ ఉంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, కన్సంప్షన్ పెరుగుతుంది. కానీ ఎఫ్డిఐ ఫ్లోస్ అనేవి 2023లో కంపేర్ టు 2022 డిక్లైన్ అయ్యాయి. ఇవన్నీ కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ వస్తాయి. ఎఫ్డిఐస్ కంపేర్ టు ద లాస్ట్ ఇయర్ హ్యాస్ ఇంక్రీజ్ దిస్ ఇయర్ సమ్ టైమ్స్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు అడుగుతుంటారు అనమాట. నెక్స్ట్ రిస్క్స్ టు గ్లోబల్ ఎకానమీ. అంటే గ్లోబల్ ఎకానమీకి రిస్క్స్ ఏమున్నాయి? హయ్యర్ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్, అంటే ప్రైజెస్ పెరిగిపోతున్నాయి, ప్రొడక్షన్ పెరగట్లేదు కానీ గూడ్ యొక్క ప్రైస్ పెరిగిపోతుంది. దాంతోపాటు జియోపొలిటికల్ టెన్షన్స్, రష్యా ఉక్రెయిన్ వార్, నార్త్ కొరియా, సౌత్ కొరియా, రైట్? ఈస్ట్ ఏషియా, చైనా యుఎస్ఏ వార్, తైవాన్,
రైట్? రష్యా ఉక్రెయిన్ అండ్ దెన్ ఇజ్రాయెల్ పాలస్తీన్ మిడిల్ ఈస్ట్ క్రైసిస్. సో ఇవన్నీ కూడా మనకి జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి. దాంతోపాటు క్రాస్ బార్డర్ రిస్ట్రిక్షన్స్, ఒక కంట్రీ ఇంకొక కంట్రీకి పడకుండా క్రాస్ బార్డర్ అంటే ట్రేడ్ని అలో చేయట్లేదు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ మన గూడ్స్ని ఆఫ్ఘనిస్తాన్కి పోవడానికి ఒప్పుకోవట్లేదు. ఇట్స్ లైక్ క్రాస్ బార్డర్. అలాగే శాంక్షన్స్ కూడా రష్యా మీద చాలా శాంక్షన్స్ వేశారు యుఎస్ వాళ్ళు, ఇరాన్ మీద కూడా. సో దీనివల్ల క్రాస్ బార్డర్ ట్రేడ్ అనేది తగ్గిపోతుంది, రైట్? నెక్స్ట్ హయ్యర్ బారోయింగ్ కాస్ట్, అంటే అప్పు తెచ్చుకోవడం. ఇప్పుడు గవర్నమెంట్కి ప్రతి ఇయర్ బడ్జెట్ సరిపోదు, కానీ అప్పు తెచ్చుకోవాలి. కానీ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉందనుకోండి, దాని అప్పు కూడా పెరిగిపోతుంది. 5% అంతే ఓకే, బట్ 10% ఇంట్రెస్ట్ పే చేయాలంటే బట్ ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి అప్పు పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా గ్లోబల్ అన్ఫేవరబుల్ కండిషన్స్ అనమాట. గ్లోబల్ స్లో డౌన్ ఉండడానికి మనకి ఇవన్నీ కూడా అన్ఫేవరబుల్ కంట్రిబ్యూటర్స్. అదే ఇండియా చూసినట్టయితే 8.2% జీడిపి కంట్రిబ్యూట్, రియల్ జీడిపి గ్రోత్ మనం చూసాం. దాంతోపాటు అగ్రికల్చర్ ఓవరాల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ చూసినట్టయితే 17 అగ్రికల్చర్ అండ్ అలీడ్ సెక్టర్ టుగెదర్, రైట్? సో మన ఓవరాల్ జీడిపిలో ఇక్కడ చూసింది ఏంటి? 1.6% ఈ గ్రోత్ అంతా. ఇది కంపేర్ టు ద కాన్స్టెంట్ ఇయర్ 2011-12తో కంపేర్ చేస్తే ఎంత జీడిపి గ్రో అయింది యాజ్ ఎ పర్సంటేజ్ 1.4. కానీ ఇక్కడ ఏంటి? కంట్రిబ్యూషన్ అంటే ఓవరాల్ జీడిపి 100% మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం. అందులో మెయిన్ షేర్ వచ్చేసరికి సర్వీస్ సెక్టర్ 54.7% అవుట్ ఆఫ్ ద టోటల్ జీడిపి ఆఫ్ ఇండియా సర్వీస్ సెక్టర్ నుంచి వచ్చింది. దాని తర్వాత ఇండస్ట్రీ సెక్టర్ నుంచి 27.6% వచ్చింది. అగ్రికల్చర్ జస్ట్ 17.7% మాత్రమే ఉంది, రైట్? తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ షాక్ ఏంటంటే మనకి మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్, అంటే గూడ్స్, సర్వీసెస్ కాదు, గూడ్స్ ఎక్స్పోర్ట్. మన ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్ళే గూడ్స్ అనేవి మార్జినల్ డిక్లైన్, తక్కువ డిక్లైన్, చాలా కాదు తక్కువ డిక్లైన్ అనేది మనం చూసాం, రైట్? సో బేసికలీ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్ అంటే గూడ్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి మనం తక్కువ ఎక్స్పోర్ట్ చేయగలిగాం కంపేర్ టు ద లాస్ట్ ఇయర్, ఫైన్. సో ఇది మనకు అబ్జర్వేషన్. నెక్స్ట్ ఎకనామిక్ సర్వే ఇంకొక టాపిక్ ఏం చెప్తుందంటే మ్యాక్రో ఎకనామీ అంటే ఎట్ అ నేషనల్ లెవెల్, ఇన్స్టిట్యూషనల్ లెవెల్. మైక్రో అంటే అట్ ఇండివిజువల్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ సేవింగ్స్ తీసుకోండి, ఇది మైక్రో ఎకానమీగా డీల్ చేస్తాం. అదే ఇన్ఫ్లేషన్ తీసుకోండి, ఇది కన్సిడర్ యాజ్ ఎ మ్యాక్రో, అంటే ఇన్స్టిట్యూషన్, కంట్రీ, ఆర్గనైజేషన్కి కంపేర్ చేస్తాం, రైట్? సో మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ అంటే ఇన్స్టిట్యూషన్ లెవెల్లో, కంట్రీ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఇక్కడ మనకి డేటా అనేది మనకి ఇస్తుంది. ఫస్ట్ వన్ ఫిజికల్ డెఫిసిట్ మనకి 2022-23 ఇయర్తో పోలిస్తే 2023-24లో 5.6%కి వచ్చింది. ఎక్కడి నుంచి? 6.4 నుంచి. సో 0.8% మనం అప్పు తగ్గించుకోగలిగాం, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్, రైట్? దెన్ రెవెన్యూ రిసీట్స్, బడ్జెట్లో మనకి 4 కాంపోనెంట్స్ ఉంటాయి. రిసీట్స్ ఉంటాయి, 2 కాంపోనెంట్స్ ఉంటాయి. దాంట్లో మళ్ళీ రిసీట్స్ అలాగే ఎక్స్పెండిచర్ 2 కాంపోనెంట్స్ ఉంటాయి. రిసీట్స్లో వచ్చేసరికి రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్. రెవెన్యూ రిసీట్స్ అంటే వన్ టైం, అంటే గవర్నమెంట్కి ట్యాక్సెస్, నాన్ ట్యాక్సెస్ జస్ట్ వచ్చేస్తాయి, మళ్ళీ తిరిగి ఇవ్వని అవసరం లేదు. క్యాపిటల్ రిసీట్స్ అంటే అప్పులు తెచ్చుకోవడం, రైట్? ఇస్ లాంగ్ టర్మ్ రిసీట్ వస్తాయి, కానీ అవి మళ్ళీ తిరిగి పే చేయాల్సిన అవసరం ఉంటుంది, లేదా మనకి డిస్ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కూడా ఇందులోకి వెళ్తుంది. సో క్యాపిటల్ రిసీట్స్ అంటే దోస్ మనీ రిసీవ్డ్ బై గవర్నమెంట్ ఎయిదర్ త్రూ డెప్ట్ ఆర్ బై లూజింగ్ ఇట్స్ అసెట్స్, దాన్ని మనం క్యాపిటల్ రిసీట్స్ అని అంటాం, రైట్? దెన్ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే వన్ టైం ఎక్స్పెండిచర్, శాలరీస్ కానీ, పెన్షన్స్, సబ్సిడీస్, ఇవన్నీ. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఎలా అయితే మనకి ఇప్పుడు మనీ తీసుకొని ఫ్యూచర్లో మనీ ఇవ్వాలో, ఈ డెప్ట్ క్యాపిటల్ రిసీట్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే ఎక్స్పెండిచర్ అంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తాం కానీ ఫ్యూచర్లో మనకి దానికి రిటర్న్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఒక రోడ్డు కట్టింది, దాని నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు రెగ్యులర్గా. సో ఇలా మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇవి మనకి 4 కాంపోనెంట్స్. ఇందులో మనకి రెవెన్యూ రిసీట్స్ గురించి, రెవెన్యూ రిసీట్స్ అంటే ఏమనుకున్నాం? వన్ టైం పేమెంట్స్ ఫర్ గవర్నమెంట్, విచ్ ఈస్ ఎ పాజిటివ్. ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సో ఇక్కడ ఏమవుతుంది? ఇంక్రీజ్డ్ బై 14.5% కంపేర్ టు లాస్ట్ ఇయర్. మనకి రెవెన్యూ రిసీట్స్ అనేవి 14.5% ఇంక్రీజ్ అయింది, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. సో ఎగ్జామ్లో అడుగుతారు ఇది కూడా 14.5%, రైట్? తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇది కూడా పాజిటివ్. ఈ 4 కాంపోనెంట్స్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలాగే రెవెన్యూ రిసీట్స్ అనేవి మనకు పాజిటివ్, ఎందుకంటే వీటి నుంచి మనకి మనీ వస్తాయి, గవర్నమెంట్కి ఏ బర్డన్ క్రియేట్ చేయవు. ఈ 2 మనకి బర్డన్ క్రియేట్ చేస్తాయి అన్నమాట, రైట్? సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అనమాట, అలాగే క్యాపిటల్ రిసీట్స్ అంటే అప్పులు తెచ్చుకుంటున్నాం. సో ఇక్కడ
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది మనకి 9.5 lakh crores-గా ఉంది. టోటల్ బడ్జెట్ అంతా మనకి టోటల్ బడ్జెట్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అరౌండ్ 48 lakh crores. అందులో మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి 9.5 lakh crores-గా ఉంది 2023-24లో, రైట్. ఇది కూడా మనకి 28.2% ఇంక్రీజ్ చూడగలిగాం, రైట్. సో 2.8 times వెన్ కంపేర్ టు 2020. సో మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇస్ అ పాజిటివ్ కాబట్టి దాన్ని మనం 28.2% పెంచుకోగలిగాం కంపేర్ టు ద 2020. సో విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. ఫైన్, ఈ నెంబర్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇంకొక గుడ్ సైన్ ఏంటంటే ఎక్స్పెండిచర్ ఆన్ సబ్సిడీస్ అనేవి ఎప్పుడు గవర్నమెంట్కి ఆల్మోస్ట్ ఇఫ్ నాట్ ఎవ్రీ టైమ్ ఇస్ అ నెగిటివ్ థింగ్. ఎందుకంటే దానివల్ల అసెట్స్ ఏం క్రియేట్ అవ్వట్లేదు, జస్ట్ ఫ్రీగా ఎవరికో సబ్సిడీస్ ఇస్తున్నారు. సో ఈ సబ్సిడీస్ ఇవ్వడం కూడా తగ్గించారు బై 22.1%. ఇది కూడా ఇంపార్టెంట్ డేటా. సో సబ్సిడీస్ని గవర్నమెంట్ ఎంత తగ్గించుకోగలిగింది ఫినాన్షియల్ ఇయర్ 2023-24లో 22.1% అనమాట. దీంట్లో మెయిన్గా ఫెర్టిలైజర్ సబ్సిడీ అలాగే ఫుడ్ సబ్సిడీస్ తగ్గించుకున్నారు. ఫుడ్ సబ్సిడీస్ కోవిడ్ టైంలో మనకి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద చాలా సబ్సిడీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో అయితే ఇప్పుడు మనం 22% తగ్గించుకోగలిగాం. సో గవర్నమెంట్కి బర్డన్ కూడా తగ్గిందనమాట. నెక్స్ట్ ఇంకా కూడా ఉన్నాయి, చాలా పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ చాప్టర్లో, వెరీ ఇంపార్టెంట్. యూ కెన్ ఎక్స్పెక్ట్ 1 or 2 questions, రైట్. సో S&P గ్లోబల్ రేటింగ్స్ ఏవైతే ఉన్నాయో, రైట్. సో గ్లోబల్ రేటింగ్ ఉన్నాయి, ఐ మీన్ ఇంటర్నేషనల్ ఎకానమీస్కి రేటింగ్ అనేది ఇస్తుంది ఎలా పెర్ఫామ్ చేస్తున్నామని. సో ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియాని పాజిటివ్ స్ట్రేటాలో పెట్టింది. అంటే డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి, వెరీ గుడ్, పాజిటివ్, స్టేబుల్, యావరేజ్, బిలో యావరేజ్, ఇలా మనకి డిఫరెంట్ స్ట్రేటా ఉన్నాయి. అయితే 13 yearsలో మనం ఫర్ ద ఫస్ట్ టైం 2011-12 తర్వాత అప్పుడు స్టేబుల్ కండిషన్ అని చెప్పాం, అందుకే బేస్ ఇయర్ జీడిపి 2011-12 ఉంది. సో ఇక్కడ మనకి పాజిటివ్ సిచ్యువేషన్కి అప్గ్రేడ్ చేశారు, స్టేబుల్ నుంచి పాజిటివ్కి అప్గ్రేడ్ చేశారు అనమాట, రైట్. సో తర్వాత ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి మనకి 2023-24 6.7% ఉంది యావరేజ్ ఇన్ఫ్లేషన్. అది మనం 5.4%కి తగ్గించుకోగలిగాం. అండ్ మన ఎయిమ్ ప్రకారం మానిటరీ పాలసీ కమిటీ టార్గెట్ ఏంటి, 2 ± 4, రైట్. సో 2 to 6%. మన టార్గెట్ ఏంటంటే 2 to 6% ఇన్ఫ్లేషన్ ఉండాలని. 4 ± 2 ఇది మనకి టార్గెట్. మానిటరీ పాలసీ కమిటీ టార్గెట్ ఏంటంటే 4 ± 2 ఉండాలని, అంటే ఎయిదర్ బిట్వీన్ 2 to 6% ఇన్ఫ్లేషన్ ఉండేలాగా చూసుకోవాలి. సో ఇక్కడ 6.7% ఇన్ఫ్లేషన్ ఉంది 2022-23లో. బట్ నౌ 2023-24 అంటే ఫినాన్షియల్ 2024 అంటే 23-24, ఇక్కడ మనకి 5.4%. సో ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఫిజికల్ డెఫిసిట్ 5.6%, ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి 5.4%, రైట్. అలాగే సర్వీస్ ఎక్స్పోర్ట్స్, మర్చెండైజ్ కాదు, గూడ్స్ కాదు, ఎక్స్పోర్ట్స్, సాఫ్ట్వేర్ కానీ టూరిజం కానీ, ఈ ఎక్స్పోర్ట్స్ ఇప్పటి వరకు హైయెస్ట్ లెవెల్ రీచ్ అయింది. అంటే ఇప్పుడు వరకు ఉన్న ఫినాన్షియల్ ఇయర్స్లో రికార్డ్ అనమాట, హైయెస్ట్ $341.1 billion. సో మనం ఎక్కువ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అనేది మనం చేయగలిగాం. అలాగే ఎక్స్టర్నల్ డెప్ట్, స్టూడెంట్స్ అగైన్ దే విల్ కన్ఫ్యూజ్ బిట్వీన్ ఫిజికల్ డెఫిసిట్ అండ్ డెప్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఫిజికల్ డెఫిసిట్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి అంటే ఆ 1 yearలో ఎంత అప్పు తెచ్చుకున్నామని. అదే డెప్ట్ అంటే డెప్ట్ టు జీడిపి రేషియో అంటే ఓవరాల్ సిన్స్ ఇండిపెండెన్స్ నుంచి అక్యుములేట్ అవుతూ మన ఓవరాల్ డెప్ట్ ఎంత ఉంది అని. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఆ 1 yearలో ఎంత అప్పు అని, రైట్. సో ఇక్కడ ఎక్స్టర్నల్ డెప్ట్ అంటే మన కంట్రీ వేరే బార్డర్స్ బియాండ్ వేరే కంట్రీస్ నుంచి మనం ఎంత అప్పు తీసుకున్నాము అనేది. సో ఇది మనకి ఎక్స్టర్నల్ డెప్ట్ వచ్చేసరికి యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి 18.7% ఉంది. అండ్ ఇందులో కూడా మోస్ట్ ఆఫ్ ద అప్పు తెచ్చుకునేది ఏదైతే ఉందో అవి ప్రైవేట్ ఏజెన్సీస్, గవర్నమెంట్ ఎక్కువ ప్రైవేట్ బార్డర్స్ బియాండ్గా తెచ్చుకోదు, వెరీ తక్కువ, వెరీ లెస్ దే విల్ బ్రింగ్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్, IMF అండ్ ఆల్. మోస్ట్ ఆఫ్ ద డెప్ట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈస్ ఫ్రమ్ డొమెస్టిక్ మార్కెట్స్, అంటే బ్యాంక్స్ నుంచో మన గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇష్యూ చేయడం వల్ల. సో దాని ద్వారానే మనకి ఇంటర్నల్ డెప్టే మనకి ఎక్కువ ఉందన్నమాట. ఎనీవే ఎక్స్టర్నల్ డెప్ట్ యాజ్ ఎ జీడిపి, యాజ్ రేషియో టు జీడిపి అని అడిగితే ఎగ్జామ్లో 18.7% మనకి ఉందన్నమాట, రైట్. తర్వాత ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్. మన ఇండియన్ సొసైటీ ఈజ్ అ ప్యాట్రియార్కల్ వన్. సో ఉమెన్ అనే వాళ్ళు ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవాలి, మెన్ అనే వాళ్ళు బయటకు వెళ్ళి ఎర్న్ చేయాలి, బ్రెడ్ విన్నర్స్ అనే ఒక నాస్ట్రాలజిక్ థాట్స్ అనేవి మనకి సిన్స్ ఎవల్యూషన్ ఆఫ్ సొసైటీ మనకు ఉండిపోయింది అనమాట. అయితే వాటిని బ్రేక్ చేస్తూ షాకల్స్ ఇప్పుడు ఉమెన్ పార్టిసిపేషన్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో మీరు చూసినట్టయితే ఫినాన్షియల్ ఇయర్ 2017-18లో
23.3% ఉమెన్ మాత్రమే మనకి, అంటే టోటల్ లేబర్ ఫోర్స్ అంటే ఆల్ ద పీపుల్ హూ ఆర్ ఎలిజిబుల్ టు వర్క్ ఫ్రమ్ 15 years to 59 years, రైట్. లేబర్ ఫోర్స్ అంటే 15 to 59 అందరూ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వర్క్ చేయడానికి వాళ్ళందరూ లేబర్ ఫోర్స్ అంటాం. వర్క్ ఫోర్స్ అంటే హూ ఆర్ యాక్చువల్లీ వర్కింగ్, రైట్. అన్ఎంప్లాయిడ్ కాకుండా ఎవరైతే ఈ ఏజ్లో యాక్చువల్గా వర్క్ చేస్తున్నారో దాన్ని వర్క్ ఫోర్స్ అంటాం. సో ఇక్కడ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది మనకి ఇంక్రీజ్ అయింది 23.3% నుంచి 37%కి మనకి ఇంక్రీజ్ అయింది అనమాట. సో ఉమెన్ ముందుకు వచ్చి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. 37% మనకి ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది ఇంక్రీజ్ అయింది 2022-23. సో ఇది కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఎకనామిక్ అవుట్లుక్. సో నెక్స్ట్ ఎకనామిక్ అవుట్లుక్ కూడా ఇచ్చింది మనకి ఎకనామిక్ సర్వే. ఇదేంటంటే మనకి రియల్ జీడిపి ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 2024 బీయింగ్ 20% హయ్యర్ దెన్ కోవిడ్. సో ఎగ్జామ్లో అడుగుతారు కోవిడ్ లెవెల్స్తో పోలిస్తే ఇప్పుడు మన జీడిపి ఎంత ఇంక్రీజ్ అయింది, 20% ముందుకెళ్ళింది అనమాట. అంటే ఇప్పుడు దగ్గరగా 300 lakh crores మనకు ఉంది అంటే 20% గ్రోత్ ఉంది అంటే ఇంటూ 1.2 వేసుకోండి, రైట్. సో ఇక్కడ 20% కంపేర్ టు కోవిడ్ టైమ్స్లో ఇప్పుడు మనకి 20% మనం ఎక్కువ జీడిపి యాడ్ చేసుకోగలిగాం, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. అండ్ ఐఎంఎఫ్ వరల్డ్ యావరేజ్ జీడిపి గ్రోత్ 3.2% మనకి ఎస్టిమేట్ చేసింది. మనకైతే 8.2% మనం అచీవ్ చేయగలిగాం. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి వరల్డ్ కోవిడ్ టైమ్స్లో 3.7% ఉంది వరల్డ్ యావరేజ్, బట్ ఇప్పుడు 3.2. అంటే వరల్డ్ స్లంప్ అవుతుంది కానీ ఇండియా మటుకు ప్రాపర్గా పెర్ఫామ్ చేస్తుంది అనమాట, రైట్. తర్వాత ఈ ఎస్కలేషన్స్ ఏవైతే ఉన్నాయో జియో పొలిటికల్ ఎస్కలేషన్స్ కానీ, రైట్, సప్లై డిస్లొకేషన్స్ అంటే ఉక్రెయిన్ వీట్ ప్రొడ్యూసర్, వెరీ గుడ్ వీట్ ప్రొడ్యూసర్, కానీ దానివల్ల ఉక్రెయిన్ రష్యా వార్ వల్ల అది ఆగిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనకి క్రిటికల్గా ఉన్నాయి, ఇంకా కూడా ఇష్యూస్ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి అన్నమాట, రైట్. సో ఇవన్నీ కూడా కొన్ని రిస్క్స్ వరల్డ్ ఎకానమీకి ఇంకా ఉన్నాయి, బట్ ఇండియా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలి అనేది ఒక వార్నింగ్ లాగా చెప్తుంది అనమాట ఈ ఎకనామిక్ అవుట్లుక్లో, రైట్. సో ఇది ఈ సిచ్యువేషన్స్ అన్నీ కన్సిడర్ చేసుకొని ఈ వరల్డ్ క్రైసిస్ ఉన్న క్రైసిస్ అన్నిటిని కూడా మనకి దృష్టిలో పెట్టుకొని ఐఎంఎఫ్ ప్రిడిక్షన్ కూడా వరల్డ్ యావరేజ్ 3.2 దృష్టిలో పెట్టుకొని ఎకనామిక్ సర్వే ఎంత ఎస్టిమేట్ చేస్తుందంటే 6.5% to 7% జీడిపి గ్రోత్ అనేది 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో ఉండొచ్చు అంటుంది. అంటే మనకి 8.2% నుంచి 6.5 to 7%కి పడే ఛాన్స్ ఉంది అని చెప్తుంది, రైట్. సో ఎనీవే వరల్డ్ యావరేజ్ కన్నా ఇట్స్ మోర్ దాన్ డబుల్ టైమ్స్, ఫైన్. నెక్స్ట్ అయితే ఈ అచీవ్ చేసే మార్గంలో మనకి కొన్ని కీ ఛాలెంజెస్ ఉన్నాయి ఇండియాకి. ఫస్ట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ లేవు, రైట్. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతున్నాయి, డిమాండ్ కూడా తక్కువ ఉంది, అందుకని మనకి ఇన్ఫ్లేషన్ ప్రెషర్ అనేది మనకి ఉండే దానికి ఛాన్స్ ఉంది. జియోపొలిటికల్ టెన్షన్స్ కూడా ఇంకా పెర్సిస్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి, అప్పుడే ఎండ్ అయిపోవు, ఇంకా కూడా ఉండే ఛాన్స్ ఉన్నాయి అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ క్రాస్ బార్డర్ రిస్ట్రిక్షన్స్. సో మన ఇండియా నుంచి వెళ్ళే గూడ్స్ అనేవి కూడా వేరే కంట్రీస్, పాకిస్తాన్ కానీ, ఈవెన్ బంగ్లాదేశ్ క్రైసిస్, రీసెంట్ క్రైసిస్, చైనా కానీ, సో ఇది మనకి క్రాస్ బార్డర్ రిస్ట్రిక్షన్స్ ఇంకా కూడా ఉండేలాగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తుంది. హయ్యర్ బారోయింగ్ కాస్ట్ అంటే గవర్నమెంట్ బారో చేసుకోవడానికి ఆఫ్ కోర్స్ ఒక అప్పు తీసుకోవాలంటే దానికి ఇంట్రెస్ట్ పే చేయాలి. సో ఆ ఇంట్రెస్ట్స్ అన్నీ కూడా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. హయ్యర్ బారోయింగ్ కాస్ట్ అంటే గవర్నమెంట్ డెప్ట్ ఇంక్రీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది అని చెప్తుంది. తర్వాత స్లో గ్రోత్ ఇన్ అడ్వాన్స్డ్ ఎకానమీ. సో అడ్వాన్స్డ్ ఎకానమీస్లో స్లో గ్రోత్ ఉందంటే అక్కడి నుంచి ఇన్వెస్టర్స్ కూడా ఎంకరేజ్మెంట్కి ఉంటుంది అనమాట. సో అందుకని అడ్వాన్స్డ్ ఎకానమీస్ కూడా స్లో అయ్యేలాగా ఛాన్స్ ఉంది. ఇవన్నీ కూడా కీ ఛాలెంజెస్ టు ఇండియన్ ఎకానమీ, రైట్. నెక్స్ట్ అయితే ఇన్ని సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఇండియా ఈజ్ పెర్ఫార్మింగ్ వెల్. ఇవన్నీ మనం కొన్ని ఆల్రెడీ చూసాం. సో బ్రీఫ్గా మీకు ఒకసారి క్విక్గా చూద్దాం. రియల్ జీడిపి గ్రోత్ 8.2% అని చూసాం, రైట్. అయితే గ్రాస్ వాల్యుయేషన్ అనేది 7.2%. సో ఎందుకని ఈ రెండు డిఫరెన్స్ వచ్చింది? జీడిపి అంటే టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్, గ్రాస్ వాల్యుయేషన్ అంటే టోటల్ వాల్యుయేషన్ డన్ బై ద పర్టికులర్ సెక్టర్ ఆర్ ఆల్ టుగెదర్. అయితే ఇక్కడ జీడిపి అంటే మనం అట్ మార్కెట్ ప్రైస్ ప్రోడక్ట్ ట్యాక్సెస్ ఆర్ ప్రోడక్ట్ సబ్సిడీస్ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం. వేరే గ్రాస్ వాల్యుయేషన్లో మనం ప్రోడక్ట్ ట్యాక్సెస్ని, ప్రోడక్ట్ సబ్సిడీస్ని యాడ్ చేయం, ఆ ట్యాక్సెస్ తీసేస్తున్నాం కాబట్టి తక్కువ వస్తుంది. సో ట్యాక్సెస్ వల్ల మనకి దగ్గరగా 1% జీడిపి ట్యాక్స్ ద్వారానే మన ఇండియన్ గవర్నమెంట్కి వస్తుంది అనమాట, రైట్. సో ఈ రెండు డిఫరెన్స్ కూడా బికాస్ ఆఫ్ ద నెట్ ట్యాక్సెస్, ఫైన్.
నెక్స్ట్ సెక్టారల్ షేర్, ఇది కూడా ఆల్రెడీ క్విక్గా చూసేసాం. లెట్స్ సీ బ్రీఫ్లీ. అగ్రికల్చర్ కంట్రిబ్యూషన్ 17.7%, ఇండస్ట్రీ 27.6% టు ఓవరాల్ జీడిపి, అండ్ ఆర్ జీవీఏ బోత్ ఆర్ ఫైన్. జీవీఏకి మనకి ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారు, సర్వీస్ సెక్టర్ వచ్చేసరికి 54.7. సో ఈ 3 నెంబర్స్ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో నెక్స్ట్ అదర్ థింగ్స్, అదర్ ఇన్ఫ్లుయెన్స్ యాజ్ వెల్. ఇక్కడ మనకి ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే అదర్ దాన్ గవర్నమెంట్, ఇండివిజువల్స్ కానీ, హౌస్ హోల్డ్స్ కానీ, లేదా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కానీ, ఏదైనా బియాండ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ అంటాం. సో ఇది మనకి 4% గ్రోత్ అనేది మనం చూడగలిగాం. అంటే మన ఎక్స్పెండిచర్ పెరుగుతుందని, మనం కన్సంప్షన్ అనేది పెరుగుతూనే ఉంది. సో ఇట్ ఈస్ అ గుడ్ ఇండికేటర్ ఫర్ ద బిజినెస్ డూయింగ్ పీపుల్, ఫైన్. తర్వాత హైయెస్ట్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ సేల్స్ సిన్స్ 2013. సో 2013 నుంచి మనకి ఇయర్స్ చూసినట్టయితే ఈ ఇయర్ హైయెస్ట్ అమాంగ్ ద లాస్ట్ 10 years. సో రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ పర్చేసెస్ అనేవి జరుగుతున్నాయి. అలాగే హోమ్ లోన్స్ కూడా, సర్జ్ ఇన్ పర్సనల్ లోన్స్ ఫర్ హౌసింగ్. సో హౌసింగ్ కోసం లోన్స్ కూడా పెరుగుతున్నాయి. అంటే ఏంటంటే దిస్ మీనింగ్ ఈజ్ దట్ ప్రైవేట్ కన్సంప్షన్కి పాసిబిలిటీ ఉంది, ఇంకా కూడా కన్జ్యూమ్ చేస్తారు, బిజినెస్ కూడా యాక్టివిటీ పెరిగేదానికి ఛాన్స్ ఉంది, బిజినెస్ వాళ్ళు చేయొచ్చు అనేది ఒక కండిషన్ అనమాట. అయితే మెర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ మటుకు మార్జినలీ డిక్లైన్డ్, ఆల్రెడీ మనం చూసాం, ఫైన్. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ స్లైడ్స్ ఫ్రమ్ ద చాప్టర్ 1. మ్యాక్రోఎకనామిక్ స్టెబిలిటీ సేఫ్ గార్డ్స్ గ్రోత్. సో మ్యాక్రో ఎకనామిక్ లెవెల్లో స్టేబుల్గా ఉండడానికి మనకి ఏ సిచ్యువేషన్స్, ఏ కండిషన్స్ ఉన్నాయి అని చెప్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మన ఫిజికల్ డెఫిసిట్ తగ్గింది, అంటే గవర్నమెంట్ తీసుకునే అప్పు తగ్గింది 6.4 నుంచి 5.6%కి. అలాగే రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ రిసీట్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఎనీవే మన ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది కాబట్టి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇస్ మోర్ దాన్ రెవెన్యూ రిసీట్స్. సో ఇది వచ్చేసరికి 2.6%. అలాగే ప్రైమరీ డెఫిసిట్, ప్రైమరీ అంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనమాట. ఫిజికల్ డెఫిసిట్ నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ తీసేస్తే, అంటే అప్పు తీసుకుంటుంది కదా గవర్నమెంట్ ప్రీవియస్ ఇయర్స్లో, వాటికి అప్పు ఇంట్రెస్ట్ కట్టాలి. సో ఆ ఫిజికల్ అప్పు తీసుకునేది దేనికోసం తీసుకుంటుంది, ఇంట్రెస్ట్ పేమెంట్స్ కోసం. అప్పు తీసుకొని ఆల్రెడీ ఉన్నాం, ఇప్పుడు మళ్ళీ కొత్త అప్పు తీసుకొని దాని ఇంట్రెస్ట్ పే చేయడానికి మనం ఎక్కువ కడితే ఇట్ ఇస్ అ వేస్ట్ ఆఫ్ మనీ, రైట్? సో మనం తీసుకునే అప్పు అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వెళ్ళాలి. సో ఇది కూడా మనకి డిక్లైన్ అవుతూ వచ్చింది 2%, రైట్? సో ఇది కూడా మనకి డిక్లైన్ అవుతూ వచ్చింది అనమాట. సో ఇట్స్ అ పాజిటివ్ వన్. రెవెన్యూ డెఫిసిట్ తగ్గుతుంది, ప్రైమరీ డెఫిసిట్ తగ్గుతుంది, అలాగే ప్రైమరీ డెఫిసిట్ కూడా తగ్గుతుంది. సో అప్పులకి తీసుకున్న ఇంట్రెస్ట్ కట్టేది కూడా మనకు తగ్గుతూ ఉంది, అంటే మనం తీసుకున్న అప్పు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టేదానికి ఛాన్స్ ఉందన్నమాట, రైట్? నెక్స్ట్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ, గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూ అనమాట. సో ఇది మనం చూసినట్టయితే ఇది 13.4%, రైట్? సో 13.4% గ్రోత్ ఉంది, అంటే కంపేర్ టు లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ మనకి 13.4% మనకి ట్యాక్స్ రెవెన్యూ ఇంక్రీజ్ అయింది గవర్నమెంట్కి. అలాగే ట్యాక్స్ రెవెన్యూ బుయాన్సీ, అంటే జీడిపి పెరగడం వల్ల ఎంత ట్యాక్స్ పెరుగుతుంది, బిజినెస్ యాక్టివిటీ జరిగితే గవర్నమెంట్ కూడా మనీ వస్తూ ఉంటాయి. సో జీడిపి ప్రొడక్షన్ పెరగడం వల్ల ఎంత మనకి ట్యాక్సెస్ పెరిగాయి అనే కాన్సెప్ట్ని మనం ట్యాక్స్ బుయాన్సీ అని అంటాం. సో మోర్ దాన్ 1 ఉందనుకోండి, అంటే జీడిపి గ్రోత్కి విత్ రెస్పెక్ట్ టు ట్యాక్స్ రెవెన్యూ ఇంక్రీజ్కి మనం కంపేర్ చేస్తున్నాం. సో ఇది మనకి ట్యాక్స్ రెవెన్యూ జీడిపి కన్నా ఎక్కువ ఉంది పర్సంటేజ్, అంటే మనకి ఏంటంటే మోర్ దెన్ 1 ఉంది అంటే జీడిపి పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ మనకి ట్యాక్సెస్ గవర్నమెంట్కి పెరుగుతున్నాయి, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్, రైట్? సో 1.4 అంటే ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ సైన్, రైట్? సో జీడిపి పెరిగేదానికన్నా కూడా 0.4% ఎక్స్ట్రా మనకి గవర్నమెంట్కి ట్యాక్సెస్ పెరుగుతున్నాయి. సో ఈ మనీని గవర్నమెంట్ వేరే ఎక్కడైనా కూడా ఎక్స్పెండిచర్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట, రైట్? సో మొత్తం 13.4% గ్రోత్ చూసాం. అయితే ఆ 13.4%లో డైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి మనకి 15.8%. వీటి రెండింటిని యావరేజ్ చేస్తే మీకు ఇదే వస్తుంది, రైట్? సో ఇక్కడ మనకి డైరెక్ట్ ట్యాక్స్ అనేది 15.8% గ్రోత్ చూసింది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ప్రోడక్ట్ ట్యాక్సెస్, అంటే మరి డైరెక్ట్గా గవర్నమెంట్ కలెక్ట్ చేసుకునేది కాదు. కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, దీస్ ఆర్ ఆల్ ఫాల్ అండర్ ద డైరెక్ట్ ట్యాక్సెస్. సో విచ్ ఈస్ ఎ గుడ్ సైన్, బర్డన్ డైరెక్ట్గా పడుతుంది కాబట్టి ఈ బేసిక్స్ ఎకానమీ అంతా కూడా మీరు కవర్ చేసుకొని ఉండాలి. అదే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ చూసినట్టయితే 10.6% గ్రోత్ అనేది చూసామన్నమాట, రైట్? అలాగే ఓవరాల్ రెవెన్యూ మనీ ఒక 100 కోట్లు వచ్చింది అనుకోండి, అందులో 55 crores మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి వస్తే 45 crores మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి వచ్చింది. సో ఇట్స్ జస్ట్ అ పర్సంటేజ్,
రైట్. 55% ఆఫ్ టోటల్ ట్యాక్సెస్లో డైరెక్ట్ ట్యాక్సెస్, టోటల్ ట్యాక్సెస్లో 55% డైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి, 45% ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్ నెంబర్, రైట్. ఎస్. సో ఈ ట్యాక్స్ కలెక్షన్ కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడానికి కొంచెం అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఉంటాయి, గవర్నమెంట్ ఎంప్లాయీస్, టెక్నాలజీ, ఇవన్నీ కూడా. సో మనకి ఏదైతే గవర్నమెంట్ కాస్ట్ అవుతుందో ఆ ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకోవడానికి, దాన్ని కాస్ట్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్ అంటాం. సో అది కూడా మనకి డిక్లైన్ ఉంది, 0.66% నుంచి 0.51%కి వచ్చింది. సో గవర్నమెంట్కి ఎంత తక్కువ ఎక్స్పెండిచర్ అయితే అంత మంచిది ట్యాక్స్ కలెక్షన్ చేసుకునే ప్రాసెస్లో, రైట్. దిస్ ఇస్ ఆల్సో ఏ గుడ్ సైన్, రైట్. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ స్లైడ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఇది చూసినట్టయితే ఇంక్రీజ్ ఇన్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ టు ద జీడిపి రేషియో డ్రివెన్ బై స్ట్రాంగ్ డైరెక్ట్ ట్యాక్సెస్. సో ఇక్కడ మనకి జీడిపి పెరగడం వల్ల మనకి ఎంత ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుంది గవర్నమెంట్కి అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ ఇస్ ఏ బ్లూ. సో ఈ ఇయర్లో టోటల్ ట్యాక్స్ రెవెన్యూ మనకి ఎంత అంటే 11.7% ఆఫ్ జీడిపి. అంటే మనం ప్రొడ్యూస్ చేసే టోటల్ జీడిపిలో ట్యాక్స్ కలెక్షన్ వచ్చేసరికి మనకి ఎంత ఉంది, 11.7%. సో 300 lakh crores అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మన జీడిపి, అందులో 11.7% ట్యాక్సెస్ వల్లే వస్తుంది అనమాట, రైట్. అందులో డైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చేసరికి 6.5%, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చేసరికి 5.2%. ఈ రెండు యాడ్ చేస్తే మనకి టోటల్ ట్యాక్స్ వస్తుంది, రైట్, యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. సో ఎగ్జాంపుల్ అడుగుతారు 11.7% ఆఫ్ టోటల్ జీడిపి ఈజ్ నథింగ్ బట్ అవర్ ట్యాక్స్ కలెక్షన్ ఫర్ ద గవర్నమెంట్, రైట్. సో ఇక్కడ మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూసినట్టయితే విచ్ ఈస్ ఎ గుడ్ సైన్, రైట్. సో మనం ఆల్రెడీ చూసాం 9.5%, రైట్. సో ఎల్లో కలర్, ఓకే. దిస్ ఇస్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంటే స్టేట్స్కి ఇచ్చే మనీ అనమాట. స్టేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే మనీ ఏం చెప్తుందంటే మీరు క్యాపిటల్ క్రియేట్ చేసుకునే దానికి మీరు ఇవ్వండి. సో దాన్ని మనం ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం, రైట్. సో ఇక్కడ మనకి ఇది పెరుగుతూనే వెళ్తుంది. సో విచ్ ఈస్ ఎ గుడ్ సైన్ అగైన్. అంటే స్టేట్స్కి ఇచ్చే మనీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం సెంటర్ నుంచి స్టేట్స్కి వెళ్ళే మనీ పెరుగుతూ వస్తున్నాయి అన్నమాట ప్రతి ఇయర్. సిన్స్ ఫినాన్షియల్ ఇయర్ 2018 మనకి కంటిన్యూస్ ఇంక్రీజ్ అనేది ఉంది, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్, రైట్. అదే ఎఫెక్టివ్ క్యాపెక్స్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి, అది కూడా మనకి ఆబ్వియస్లీ పెరుగుతూనే వెళ్తుంది అనమాట. సో బేసికలీ దీని మీనింగ్ ఏంటంటే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ద మనీ గివెన్ బై సెంట్రల్ గవర్నమెంట్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఫర్ క్రియేటింగ్ ద క్యాపిటల్ అసెట్స్. సో ఇక్కడ మనకి అది కూడా గ్రో అవుతూ ఉంది, అంటే సెంటర్ నుంచి స్టేట్స్కి ఎక్కువ మనీ వెళ్తుంది బాగానే అని చెప్తుంది అనమాట ఎకనామిక్ సర్వే, ఫైన్. సో దీంతో పాటు డెప్ట్ బర్డెన్, అన్ని స్టేట్స్ సెంట్రల్ గవర్నమెంట్ కలుపుకొని మనకి డెప్ట్ బర్డెన్ ఎలా ఉంది అనేది కూడా మనకి ఇక్కడ చెప్తుంది, రైట్. సో అవుట్ స్టాండింగ్ లియబిలిటీస్ ఆఫ్ 23 స్టేట్స్. సో ఇది సెంటర్ కాదు, ఓన్లీ 23 స్టేట్స్ది వాళ్ళ అప్పు గురించి కూడా మనకి టేబుల్ చెప్తుంది అనమాట. ఏం చెప్తుందంటే మనకి ఫినాన్షియల్ ఇయర్ 2020లో 25.8% ఉంది ఆఫ్ టోటల్ జీడిపి. అంటే టోటల్ ప్రొడ్యూస్ చేసే జీడిపిలో 25.8% మనకి డెప్ట్గా లియబిలిటీస్గా వెళ్ళిపోతుంది. కోవిడ్ ఇయర్లో చూడండి ఎక్కువ పెరిగిపోయింది, 30.2%. సో అప్పు ఎక్కువ పెరిగిపోయింది, తర్వాత కూల్ అయింది, తర్వాత ఇంకా కూల్ అయింది. సో మెల్లిగా కూడా మనకి తగ్గుతూ వస్తుంది అనమాట. ఇక్కడ మళ్ళీ కొంచెం పెరిగింది. సో బేసికలీ ఏం చెప్తుందంటే ఇక్కడ స్టేట్స్ తీసుకునే అప్పులు కూడా మెల్లిగా కొంచెం కూల్ అవుతున్నాయి అని చెప్తుంది అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. టోటల్ స్టేట్స్ యొక్క బర్డెన్ ఎంత యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి, దట్ ఈస్ 27.5%. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆల్రెడీ చూసాం, ఇది 9.5 lakh crores అని చూసాం, ఇది పాయింట్ స్టార్టింగ్లోనే చూసాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా చూసాం, రైట్, ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నామని. అయితే మనకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే 60.6,000 crores అనేవి రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరిగింది, రైట్. సో ఇది కొంచెం తగ్గించుకోవాలి, సారీ ఇట్స్ లోవర్డ్ బై పెరగడం కాదు, ఐఎమ్ సారీ. సో యాక్చువల్లీ గుడ్ దెన్. సో ఇది కానీ తగ్గుతుందంటే మంచిదే, పెరుగుతుందంటే బ్యాడ్, రైట్. సో ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇట్స్ లెస్ దాన్ 60.6,000 crores. సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగింది, అంటే మంచిదే అనమాట, పాజిటివ్ థింగ్, రైట్. ఇంట్రెస్ట్ పేమెంట్స్ మనకి 30.4% ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇది కూడా మనకి తగ్గుతూ వస్తున్నాయి. సో మనం తీసుకున్న అప్పులు పే చేసేదానికి ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. సో ఇది మనకేంటి టోటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో మొత్తం గవర్నమెంట్ ఖర్చు చేసే దాంట్లో 30% అప్పు తీర్చే ఇంట్రెస్ట్కే పోతుంది, ఇది కూడా మనం తగ్గించుకోవాలి, రైట్. నెక్స్ట్ సబ్సిడీ ఎక్స్పెండిచర్ ఆల్రెడీ తక్కువ అని చెప్పాం, ఫెర్టిలైజర్స్ అలాగే ఫుడ్ వల్ల తగ్గింది. 22.1% ఫెర్టిలైజర్
సబ్సిడీస్ ఎక్స్పెండిచర్ అనేది గవర్నమెంట్కి తగ్గింది, రైట్. సో ఇది ఆల్రెడీ కూడా ఈ పాయింట్ స్టార్టింగ్లో చూసాం. తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఫినాన్సెస్ చూసినట్టయితే ఆల్రెడీ చూసాం. 23 స్టేట్స్లో ఎంత ఉంది? 25.7 ఉంది. 25.7% ఆఫ్ టోటల్ జీడిపి మనకి అప్పుగా ఉందన్నమాట 23 స్టేట్స్కి. సో ఇది కూడా మనకి ఇచ్చారు, ఇది తగ్గుతూ వచ్చింది. సో 2019లో మనకి ప్రొడ్యూస్ చేసే జీడిపి 65% టోటల్ అప్పు ఉంది, రైట్. సో ఇది మనకి పెరుగుతూ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ తగ్గుతూ వచ్చింది. ఇవి డొమెస్టిక్ లియబిలిటీస్ అనమాట, ఇవేమో కంబైన్డ్ లియబిలిటీస్, రైట్. సో జనరల్ గవర్నమెంట్ లియబిలిటీస్ టు జీడిపి రేషియో ఒకసారి అర్థం చేసుకోండి, ఇది కొంచెం క్రూషియల్. ఇందాక మనం చూసింది ఏంటంటే స్టేట్స్ డెప్ట్ బర్డన్, అంటే స్టేట్స్ స్పెసిఫిక్గా 23 స్టేట్స్కి మనకి అప్ ఎలా ఉంది అని చెప్తుంది యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి, రైట్. ఇక్కడ ఏం చెప్తుందంటే స్టేటు ప్లస్ సెంటర్ గవర్నమెంట్ అప్పు ప్లస్ స్టేట్ గవర్నమెంట్ అప్పు రెండు కలిపి కంబైన్డ్ లియబిలిటీస్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఇందాక ఓన్లీ స్టేట్స్ 23 స్టేట్స్ మాత్రమే చూసాం, ఇక్కడ సెంటరు ప్లస్ స్టేట్స్ కలిపి మనం చూసినట్టయితే అప్పు చూడండి 65 అప్రాక్సిమేట్లీ 66-67% ఆఫ్ జీడిపి మనకు అప్పు ఉంది. అంటే మనం ప్రతి ఇయర్ ప్రొడ్యూస్ చేసే జీడిపిలో 65%-66% మనకి ఏమవుతుంది? అప్పుగానే పోతుంది అనమాట. ఇది కోవిడ్ టైంలో సడన్గా షూటప్ అయిపోయింది, దగ్గరగా 90%కి వెళ్ళిపోయింది. అంటే మనం ప్రొడ్యూస్ చేసే 30 lakh crores ఆఫ్ జీడిపిలో దగ్గర 90% మనకు అప్పుగా ఉండిపోయింది అనమాట. సో ఇది మనకి మెల్లిగా డిక్లైన్ అవుతూ వస్తుంది, ఇంకా కూడా ఛాన్స్ ఉంది. సో ఈ అప్పు తగ్గించుకోవడానికి గవర్నమెంట్ ప్రమోట్ చేసుకోవాలి. సో ఇది సెంటర్ ప్లస్ స్టేట్. అదే స్టేట్స్ అప్పులు చూస్తే ఓన్లీ 25.7%, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్పే చాలా ఎక్కువ ఉందన్నమాట, రైట్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. ఓకే, సేమ్ థింగ్ టేబుల్ దే పాయింట్స్ ఉంది. నెక్స్ట్ ఆర్బీఐ ఫినాన్షియల్ స్టెబిలిటీ. ఆర్బీఐ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ 2024లో ఏం చెప్తుందంటే మన ఎన్పిఎస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ కూడా చాలా తక్కువకి వచ్చాయి, 12 years లోకి వచ్చేసాయి అనమాట. జస్ట్ 2.8%, అంటే ఇచ్చే లోన్స్లో ఎంత పే చేయట్లేదు అని. ఇప్పుడు 100 కోట్లు ఇచ్చారనుకోండి, అందులో 2.8 crores తిరిగి పే చేయట్లేదు, మిగిలిన అంతా కూడా కరెక్ట్గా పే చేస్తున్నారు. సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పర్సంటేజ్ ఎంత అంటే 2.8%, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అండ్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఆల్రెడీ స్టార్టింగ్లోనే చూసాం, ఫైన్. నెట్ ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్ అంటే వేరే కంట్రీ నుంచి మన ఇండియన్స్ వేరే కంట్రీలో అంతా ఉంటారు, వాళ్ళు ఇండియాకి మనీ పంపిస్తారు. అలాగే వేరే ఫారినర్స్ మన ఇండియాలో కూడా ఉంటారు, వాళ్ళు కూడా వేరే కంట్రీస్కి పంపిస్తారు శాలరీస్, వాళ్ళు వచ్చే మనీ అంతా కూడా. సో నెట్ మనం చూసుకున్నట్టయితే మనం అడ్వాంటేజ్లోనే ఉన్నాం. మనకి 106.6 బిలియన్ మనకి యూఎస్డి గ్రో అయింది, అంటే వేరే కంట్రీస్ నుంచి మనకి ఇండియాకి మనీ ఎక్కువ వస్తున్నాయి అనమాట. సో విచ్ ఈజ్ ఎ గుడ్ థింగ్, ఫైన్. నెక్స్ట్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. సో మనకి 2 types ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి విత్ అదర్ కంట్రీస్, రైట్. ఎక్స్టర్నల్ సెక్టార్, క్యాపిటల్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అంటే 1 year ట్రాన్సాక్షన్స్ విత్ వన్ కంట్రీ విత్ ఆల్ అదర్ కంట్రీ. ఇండియా విత్ ఆల్ అదర్ కంట్రీ ట్రాన్సాక్షన్ ఎలా ఉన్నాయని, అంటే ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ సర్వీసెస్, ఇంపోర్ట్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్, రెమిటెన్సెస్, ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఇవన్నీ కూడా కరెంట్ అకౌంట్లో వస్తాయి. బేసిక్స్ రివైజ్ చేసుకోండి. క్యాపిటల్ అకౌంట్ అంటే మోర్ దెన్ 1 year ట్రాన్సాక్షన్స్. సో ఇది కూడా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా 0.7% ఆఫ్ జీడిపిగా మనకు ఉందన్నమాట, అన్ ఇంప్రూవ్మెంట్ ఫ్రమ్ 2%. సో ఇంతకుముందు మనకు ప్రొడ్యూస్ చేసే జీడిపిలో 2% క్యాపిటల్ అకౌంట్ డెఫిసిట్ ఉండేది, అంటే మనం తిరిగి పే చేయాల్సింది. అది మనకి ఇప్పుడు 0.7%కి వచ్చింది, అంటే 1.3% తగ్గింది, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. నెట్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం. సో ఫారినర్స్ వచ్చి మన ఇండియాలో కానీ ఫారిన్ స్టాక్స్ ఇండియన్ స్టాక్స్ కానీ కొంటే స్టాక్ మార్కెట్లో, దాన్ని మనం ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం. అయితే నెట్ అంటే మన ఇండియన్స్ కూడా లండన్ స్టాక్ మార్కెట్లో, యుఎస్ఏ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, రైట్. సో ఈ రెండింటిని నెట్ చూసినట్టయితే నెట్ ఎఫ్పిఐ ఇన్ఫ్లోస్ మనకి పాజిటివ్గా ఉంది, అంటే వేరే కంట్రీ పర్సన్స్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎంత? 44.1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో మనకి చేస్తున్నారు అనమాట, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. మనం కానీ ఎక్కువ వేరే ఫారిన్ వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే మీనింగ్ ఏంటంటే మనం మన స్టాక్ మార్కెట్ని ట్రస్ట్ చేయకుండా వేరే కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామని. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ సైన్. వేరే కంట్రీ వాళ్ళందరూ వచ్చి కూడా మన ఇండియన్ కంపెనీ స్టాక్ మార్కెట్స్లో కొనుక్కుంటున్నారు. ఎఫ్డిఐ అంటే ఇన్వెస్ట్మెంట్, స్టాక్స్లో కాదు, ఫిజికల్ అసెట్స్ క్రియేట్ చేయడానికి, రైట్. యాపిల్ కానీ మైక్రోసాఫ్ట్ ఇలాంటివి. సో ఇది మనకి తగ్గింది. స్టార్టింగ్లోనే ఒక పాయింట్ చూసాం, ఎఫ్డిఐ వరల్డ్ వైడ్గా తగ్గింది, మన ఇండియాలో కూడా తగ్గింది. లాస్ట్ ఇయర్ $42 billion ఉంటే ఈ ఇయర్ జస్ట్ $26.5 billion, వెరీ ఇంపార్టెంట్ ఫిగర్.
సో ఇది మనకి ఎఫ్డిఐ, నెట్ ఎఫ్డిఐ ఫ్లో. అంటే మన నుంచి కూడా మన కంట్రీ నుంచి వేరే కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తుంటారు, వేరే వాళ్ళు మన కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో నెట్ తీసుకున్నట్టయితే మనం పాజిటివ్లో ఉన్నాం, అంటే మనకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఎంత? 26.5 బిలియన్ ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్ 2024, రైట్. ఫారెక్స్ రిజర్వ్స్ కూడా మనం స్టార్టింగ్లోనే చూసాం, 624 ఉన్నాయి, 654 ఉన్నాయి, రైట్. ఇవి 11 monthsకి సరిపడే అంత సపరేట్గా మనం పెట్టుకోనున్నాం. సో ఇది జీడిపి డెప్ట్కి కంపేర్ చేస్తే, అంటే $654 billion విత్ అవర్ డెప్ట్ కంపేర్ చేస్తే 97.4%, అంటే మన అప్పంతా కూడా ఆల్మోస్ట్ తీర్చేయచ్చు మనకున్న ఫారెక్స్ రిజర్వ్స్తో కానీ ఇవ్వగలిగితే, రైట్. సో విచ్ ఈస్ ఏ గుడ్ సైన్, అంటే ఎక్కువ ఉండాలి యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ డెప్ట్ మనకి ఎక్కువ ఉండాలన్నమాట. 100 కన్నా క్రాస్ చేసే మీనింగ్ ఏంటి, మన అప్పులు తీర్చేసాక కూడా మన దగ్గర ఇంకా ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటాయి. సో విచ్ ఈస్ ఏ గుడ్ సైన్, ఇది కూడా పెరుగుతూ వెళ్తుంది. ఇది ఆల్రెడీ ఎక్స్టర్నల్ డెప్ట్ గురించి మనం స్టార్టింగ్లోనే చూసాం. లాస్ట్ వన్ అబౌట్ ఇంక్లూజివ్ గ్రోత్. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ద గ్రోత్ ఆఫ్ ద కంట్రీ బై ఇంక్లూడింగ్ ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. అది క్యాస్ట్ పరంగా, రిలీజన్ పరంగా, జెండర్ పరంగా అందరినీ కూడా కలుపుకుంటూ మనం గ్రోత్ ముందుకు తీసుకొని వెళ్తే దాన్ని మనం ఇంక్లూజివ్ గ్రోత్ అంటాం. సో దాని గురించి కూడా ఫస్ట్ చాప్టర్లో ఒక బ్రీఫ్ అకౌంట్ అనేది మనకి ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అండ్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. లేబర్ ఫోర్స్ అంటే అందరూ ఎలిజిబుల్ వర్కర్స్, వర్క్ ఫోర్స్ అంటే హూ ఆర్ యాక్చువల్లీ వర్కింగ్. సో ఆ రెండింటిని కూడా మైనస్ చేసి లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్ బై లేబర్ ఫోర్స్ ఇంటూ 100 చేస్తే మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వస్తుంది, ఎంతమంది ఖాళీగా ఉన్నారని. ఆ అన్ఎంప్లాయ్మెంట్ రేటు మనకి 3.2%కి వచ్చేసింది. 3.2% అన్ఎంప్లాయ్మెంట్ రేట్కి వచ్చేసింది, రైట్. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ 60% ఉంటే వర్క్ ఫోర్స్ కూడా దగ్గరగా 57 అలా మనకు ఉందన్నమాట. ఓన్లీ 3.2% మనకు అప్పు ఉంది. అలాగే పోవర్టీ హెడ్ కౌంట్ రేషియో అంటే మనకు పోవర్టీ నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది జనవరిలో. సో దాన్ని వీళ్ళు ఇక్కడ పబ్లిష్ చేశారు. మన పోవర్టీ అనేది ఇప్పుడు 11.28% మాత్రమే మనకి ఉందన్నమాట, రైట్. సో ఇది ప్రొజెక్టెడ్, అంటే ఇది కరెక్ట్గా డేటా ఉంది, ఇది ప్రొజెక్ట్ చేశారనమాట ఎంత తగ్గుతుంది అని యూజింగ్ వేరియస్ టూల్స్. సో ఇది మనకి 2022-23 మన పోవర్టీ రేట్ ఎంత అంటే 11.28%, రైట్. సో లాస్ట్గా సోషల్ వెల్ఫేర్ అప్రోచ్ అనేది మనం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే ఇన్పుట్ బేస్డ్ అప్రోచ్, అంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఎక్కువ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే అవుట్కమ్ బేస్డ్, అంటే వాళ్ళు ఏం అచీవ్ చేయగలుగుతున్నారు దాని బేస్డ్గా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది గవర్నమెంట్ సపోర్ట్ అనేది పెంచుతుంది. అలాగే జన్ధన్ యోజన, ఆధార్, మొబైల్, జామ్ ట్రినిటీ ఇదంతా కూడా మనకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్గా డైరెక్ట్గా మనీ మనం 36.9 lakh crores డైరెక్ట్గా మనం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 2013లో లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం డైరెక్ట్గా ఇవ్వగలిగాం. ఈ నెంబర్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ చాప్టర్ స్టేట్ ఆఫ్ ఎకానమీ ఫ్రమ్ ద ఇండియన్ ఎకనామిక్ సర్వే. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ చాప్టర్. థ్యాంక్ యూ.